హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే మినపగారెలండి. దానికి 5 to 6 అవర్స్ ముందు మినపప్పు నానబెట్టుకోవాలండి. మినిమం 5 to 6 అవర్స్ నానాలండి. అది మినపప్పు వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. నేను బాగా వాష్ చేసుకొని నానబెట్టుకున్న తర్వాత నైట్ నేను పడుకునే ముందు మిక్సీ వేసుకుంటున్నానండి. మార్నింగ్ నానబెట్టుకున్నాను. నైట్ పడుకునేటప్పుడు మిక్సీకి వేసుకుంటున్నాను. అందులోనే సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోండి మినపగారెలకి. లేకపోతే తర్వాత సాల్ట్ వేస్తే పిండి కొంచెం లూజ్ అయిద్దండి. అందుకే సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోండి. నేను నైట్ మిక్సీ పట్టుకున్న తర్వాత నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఎందుకంటే గారెలు పైన చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి. అందుకే నేను నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. పిండి కన్సిస్టెన్సీ కూడా కొంచెం గట్టిగా ఉండాలండి. అప్పుడే బాగా వస్తాయి. చూడండి పిండి ఇలా ఉండాలి. ఇందులో మీరు కావాలనుకుంటే ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ప్లెయిన్గానే వేసుకుంటున్నానండి. మా పిల్లలు ఇలాగైతే తింటారు. అందుకే నేను ప్లెయిన్గా వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే అన్నీ వేసుకోవచ్చు. అయినా క్రిస్పీగా వస్తాయి అవన్నీ వేసినా కూడా. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టాలి. నైట్ అంతా లేకపోయినా 2 to 3 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు. లోపల పిండి అలాగే ఉండిపోయిద్దండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత టీ స్టెయినర్ ఉంటుంది కదా, దాని మీద వేసుకుంటే రౌండ్గా బాగా వస్తాయండి. చేతికి కూడా కాలకుండా ఉంటాయి. టీ స్టెయినర్ మీద అయితే ఇలా వేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తాయి. పిండి కన్సిస్టెన్సీని బట్టి మనకు వడ ఎలా వచ్చేది తెలిసిద్ది. కన్సిస్టెన్సీ గట్టిగా ఉంది కాబట్టి ఈజీగానే వచ్చేస్తాయి. చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో. ఇలా వస్తాయి. టీ స్టెయినర్ మీద లేదు మాకు వేయడం వచ్చు అనుకుంటే నార్మల్గా చేత్తో అయినా వేసుకోవచ్చు. నేను ఎప్పుడు వేసినా టీ స్టెయినర్ మీద వేస్తాను. ఇలా మీకు వస్తే నార్మల్గా వేసుకోండి. చూడండి పైన ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూస్తేనే తెలుస్తుంది కదా. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. పల్లీ చట్నీతో, కారంతో సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా పెట్టచ్చు. మార్నింగ్ టిఫిన్ లాగైనా ఇవ్వచ్చు. చూడండి పైన క్రిస్పీ లోపల సాఫ్టీ మినప గారెలు రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.